ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వీకులు కుండలలో అంటే మట్టి పాత్రలలో మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టీల్ అని అల్యూమినియం అని ఎక్కువగా ఈ వాడకం పెరగడంతో అనారోగ్య సమస్యలన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మట్టి పాత్రల వెనుక ఉన్న కష్టం ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడితే ఒక చిన్న కుండ మన చేతిలోకి వస్తుంది? సో మీరు చూడండి, మీకు ఇక్కడ చూసే పాట్స్ కొన్ని మీకు కెఫేస్ అండ్ రెస్టారెంట్స్లో కనిపిస్తాయి. దేన్ని వాడతారు? బంకమట్టి అని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా అదే వాడతారా లేదంటే వేరే మట్టి కూడా వాడచ్చా? ఏం కలుపుతారు అందులో? సో బేసికలీ బంకమన్ను ఎక్కడి నుండి వస్తుందండి? క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు దానిపైన ఎక్కి డాన్స్ చేశారు కాబట్టి 150 kgs వరకు అది లిఫ్ట్ చేయగలదు. అంటే మనం 150 kgs పర్సన్ కూడా ఇక్కడ కంఫర్టబుల్గా డాన్స్ చేయగలుగుతారు. బేసిక్గా మనం ఒక పాట్ చేస్తే ఒక 10 పాట్స్ చేస్తాం అనుకో, మనకి అవుట్పుట్ అనేది 10 రాకపోవచ్చు. ఈరోజు మనం వచ్చేసి ఆసిఫ్ నగర్లోని కుమ్మరివాడలో ఉన్నాము. ఇక్కడ పాట్ మేకింగ్ అంటే పాటరీ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. కుమ్మరివాడ అనే పేరు వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ అందరూ కూడా ఈ కుమ్మరి వర్క్ చేస్తూ ఉంటారనమాట. రకరకాల, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. మీకు చూపించడానికి నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మరి ఇక్కడ వీళ్ళు ఎలా మేకింగ్ చేస్తారో చూద్దాం రండి. సో చూసారా అండి, ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవడంతోనే షాప్కి ముందు ఒక పెద్ద పాట్ ఉంది. దీన్ని ఫ్లవర్ పాట్ అంటారంట. అంటే అంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చేయడం కూడా చాలా కష్టం. చూసారు ఎంత పెద్దగా ఉందో. మామూలుగా మనకి మిషన్స్ అన్నీ కూడా మనకి చిన్న చిన్న కొంచెం పెద్దగా దొరుకుతాయి, కానీ చేయడానికి మరీ ఇంత పెద్దగా చేయాలంటే చాలా కష్టం ఉంటుందంట. మరి వీళ్ళు ఎలా తయారు చేశారు, అసలు ఇలాంటివి తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. అలాగే ఎన్ని రకాల కుండలు వీళ్ళ దగ్గర ఉన్నాయో చూద్దాం రండి. సో మనకి షాప్లో అలా ఎంటర్ పోగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మెషిన్ ఉంటుంది. దీంతో మనం ఇంతవరకు చేయొచ్చు, బట్ ఇంకా పెద్దవి ఎలా చేస్తారు అనేదానికి వాళ్ళ దగ్గర పెద్ద వీలు ఉంటుందంట. ఇంకా పెద్ద వాటికి ఇక్కడ మనకి ఫ్లవర్ పాట్ ఉంది. అలాగే మనకి స్టార్టింగ్లో ఇక్కడ చూసినట్లయితే కనుక దివాళీ దొంతులు మనం చూస్తూ ఉంటాము, ఎక్కువ వ్రతాలకి వీటికి యూజ్ చేస్తాం కదా. ఇది జస్ట్ ఏంటి అంటే ఒకసారి చేసేసి ఆరబెట్టారు, ఇంకా కాల్చలేదు కాబట్టి ఇంకా బ్రౌన్ కలర్లోనే ఉన్నాయి. దీన్ని బంకమట్టి యూజ్ చేస్తారంట దీనికి, అందుకే ఇలా స్టిక్కీగా బాగుంటుంది. సో కస్టమర్లు అందరూ కూడా ఇక్కడ ఆర్డర్ ఇస్తారు, ఇంత కావాలి మాకు, ఇలాంటి డిజైన్లో కావాలి అనేసి వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటారనమాట. ఇవన్నీ కూడా అవే. మనకు అక్కడ చూసినట్లయితే కనుక ఫ్లవర్ పాట్ ఉంది. అలాగే మనకి ఇవన్నీ కూడా ఫ్లవర్ పాటే. మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద ఫ్లవర్ పాట్. ఈ మధ్యన మనం ఎక్కువగా వింటున్నాం కదా టెర్రస్ గార్డెనింగ్ అనేసి. టెర్రస్ గార్డెనింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద పాట్స్లలో పెడితే ఏంటి అంటే పండ్ల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఎక్కువ కాలం ఉంటుందనేసి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వంశీ గారు. వంశీ గారిని అడిగి అసలు పాటరీ మేకింగ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి షాప్ రన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో ఇది చూడంగానే అసలు వేరే లోకంలో వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే అన్నీ కూడా చుట్టూ కుండలు, ఇవన్నీ కూడా. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? బేసిక్గా ఇది లైక్ యాన్సిస్టర్స్ నుండి చేస్తున్నాము, తరతరాలుగా వస్తుంది. అంటే మీకు డిఫైన్ చేయలేను ఎన్ని ఇయర్స్ నుండి, ఎందుకంటే ఇట్స్ బీయింగ్ లాంగ్ ముత్తాతల నుండి చేస్తున్నారు. సో మా ఫాదర్ అనేది స్పెసిఫిక్గా కస్టమైజ్ చేస్తారనమాట. చూడండి, సో మా ఫాదర్ ఆయన అబౌవ్ 40 years నుండి చేస్తున్నారు. అంటే ఆయనకి ఒక అరౌండ్ 15 years ఏజ్ ఉన్నప్పటి నుండి చేస్తున్నారనమాట ఈ పాటరీ అనేది. సో ఆ ఏజ్ నుండి చేస్తున్నారు. అండ్ ఆయన స్పెషలైజేషన్ ఏంటంటే కంప్లీట్లీ కస్టమైజ్ చేస్తారు. అంటే మీకు ఎక్కడ చూస్తే కానీ రొటీన్ పాట్స్ ఎక్కడ ఏంది కనిపించదు. మీకు ఎక్కడ చూసినా స్పెషల్ పాట్స్ లేదా పెద్ద పెద్ద పాట్స్. ఇక్కడ ఏంటంటే మీకు మార్కెట్లో రెగ్యులర్ పాట్స్ దొరుకుతాయి, కానీ మా దగ్గర ఏంటంటే ఎస్పెషల్లీ కస్టమైజ్ పాట్సే దొరుకుతాయి అన్నమాట. అంటే ఎలా కావాలి అనేసి మనం చెప్తే అలానే చేసిస్తారు. ఓకే. మీరు మార్కెట్లో చూసా కానీ మీకు చాలా వరకు కస్టమర్స్ లైక్ రెస్టారెంట్స్, కెఫేస్లో మీరు చాలా పాట్స్ చూస్తారు కదా. చూసినప్పుడు అక్కడ మేజర్గా మా దగ్గర నుండి వెళ్తాయి అన్నమాట. మేము మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్
దాన్ని ప్రాసెస్ చేసి అమ్మే వాళ్ళు డిఫరెంట్ అనమాట, థర్డ్ పార్టీ. సో మీరు చూడండి, మీకు ఇక్కడ చూసే పాట్స్ కొన్ని మీకు కెఫేస్ అండ్ రెస్టారెంట్స్లో కనిపిస్తాయి, బట్ ఇది రా మెటీరియల్ అవుట్పుట్ అనేది వేరే వాళ్ళు చేసి అమ్ముతారనమాట. సో ఎనీ షేప్ మనకు 6 feet అయినా సరే, డైమెన్షన్స్లో 5 feet అయినా సరే మేము చేస్తామన్నమాట. ఓకే, అయితే మనకి ఈ మట్టి అనేది దేన్ని వాడతారు? బంక మట్టి అని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా అదే వాడతారా లేదంటే వేరే మట్టి కూడా వచ్చా? ఏం కలుపుతారు అందులో? సో బేసికలీ బంకమన్ను ఎక్కడి నుండి వస్తుందంటే చెరువు కుంటలు ఉంటాయి, లైక్ డ్రై అయిన చెరువులు ఉంటాయి కదా, అక్కడ నుండి న్యాచురల్ క్లే అనేది వస్తుంది. సో అది ఫిల్టరైజేషన్ ప్రాసెస్ అవుతుంది అనమాట, లైక్ దాంట్లో రాళ్ళు ఉంటాయి, రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మేము చేస్తాం. సో దానికి స్ట్రెంత్ రానికి మేము శాండ్ అనేది యాడ్ చేస్తాం, బేసిక్ శాండ్, రెగ్యులర్ శాండ్, రెగ్యులర్ రిఫైన్డ్ స్టాండ్ ఉంటుంది, అది మేము యాడ్ చేస్తాం. సో దట్ మీకు మీరు వాడే పాట్కి స్ట్రెంత్ ఉంటుంది. అండ్ మాకు దొరికే లోకల్ పాట్లో మీకు చూడండి, ఎప్పుడైనా పాట్ అనేది అంత ఫినిషింగ్ ఉండదు. సో ఎందుకు పాట్ ఫినిషింగ్ ఉండదు అంటే, మాకు లోకల్లో క్లే దొరుకుతుంది. మనం డెక్కన్ ప్లాటోలో ఉన్నాం. డెక్కన్ ప్లాటోలో ఏంటంటే మనం ఆ కాలం నుండే మన నియర్ బై క్లే అయినా ఏదైనా కొద్దిగా రఫ్ ఉంటుంది అనమాట. వేరే పాట్స్, వేరే రీజియన్లో పాట్స్ చూస్తే అది స్మూత్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్లే తోటి బెనిఫిట్ ఏంటంటే ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, కూలింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో స్మూత్ ఉండడం వల్ల మీకు జస్ట్ మీకు ఏదో అవుట్లుక్ బాగుంటుంది, డిఫరెంట్ కూలింగ్ అనేది ఉండదు. చాలా మందికి ఉన్న అపోహ ఇదే కావచ్చు నాకు తెలుసు, ఎందుకంటే మనకి ఏదైనా చెయ్యాలి, ఒక క్రాఫ్టింగ్ చేయాలన్నా, కుండ చేయాలన్నా స్మూత్ గా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటారు. సో మీరు ఇది పాట్ చూస్తున్నారు కదా, బేసిక్గా ఇది డిజైన్ దొంత అంటారు అనమాట. లైక్ మీరు దివాళీలో డిజైన్ దొంత స్పెసిఫిక్గా పెట్టుకుంటారు అనమాట, పూజ చేయడానికి దివాళీ టైంలో వాడతారు. సో మీరు ఇవి యాక్చువల్గా పాస్ట్ 10 years 20 yearsలో ఇవి చూడలేరు. ఇది రీసెంట్గా అంటే లైక్ ఎవల్యూషనల్ టైప్ వచ్చింది. ఇది మేమే ఇంట్రడ్యూస్ చేసినాం మార్కెట్లో. ఎందుకంటే లైక్ మా ఫాదర్ ఆలోచన ఏముండే అంటే, ఎవ్రీ టైం దివాళీలో పాట్స్ చేస్తాము, పూజ అయినాక మనము స్టోర్ చేస్తాం. స్టోర్ అలా చేయడం వల్ల ఏంటంటే లైక్ పాట్కి ఒక యూజ్ ఉండలేదు. మనము చాలా వన్స్ ఇన్ ఇయర్, ట్వైస్ ఇన్ ఇయర్ అవుతుంది కాబట్టి మా ఫాదర్ ఏం చేస్తారంటే డిజైన్ పాట్స్ అని తయారు చేస్తారు. సో దట్ అక్కడ ఏంటంటే మీరు పూజ చేస్తారు, దివాళీ టైంలో పూజ చేస్తారు, అది ఎలా డెకరేషన్ చేయబడుతుంది అంటే లైక్ మీకు డెకరేషన్ పీస్ లాగా పెట్టుకోవడానికి ఉంటుంది. పోస్ట్ పూజ తర్వాత ఎవ్రీ వన్ మేక్స్ ఇట్ యాజ్ ఏ డెకరేషనల్ పాట్. సో ఆ ఆలోచనతోటి ఈ పాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నైస్ అండి. ఇప్పుడు దీంట్లో మట్టిలో ఏమేమి కలిపారు మీరు? సో ఇది న్యాచురల్ క్లే అండ్ దీనికి స్ట్రెంత్ కోసం రిఫైన్డ్ శాండ్, ఇసుక మనం వడకట్టి ఆ సన్నపు ఏదైతే ఉంటుందో అది యూజ్ చేశారు, అందుకే మనకు తెలియట్లేదు అది ఎక్కువ. సో ఇది ఒక రేషియోలో ఉంటుంది. సో పాట్ బట్టి రేషియో డిఫరెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాట్కి ఒక రేషియో ఉంటుంది, ఆ పెద్ద పాట్కి ఒక రేషియో ఉంటుంది. సో మనము ఎంత రేషియో పాట్ ప్రకారం రేషియోలో శాండ్ కలుపుతాం. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎలాంటివి తయారవుతాయండి? చిన్న పాట్స్ దగ్గర నుంచి పెద్ద పాట్స్ వరకు, అలాగే భరతనాట్యం కుండలు కూడా ఉన్నాయని విన్నాను. సో మీకు చూపించడానికి భరతనాట్యం కుండస్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ మీరు చూడడానికి ఇది భరతనాట్యం పాట్ అంటారు. సో ఇది కాలేదు, యాక్చువల్లీ కాల్చి ఉంటే వీ కెన్ అంటే ఒక 150 kgs పర్సన్ కూడా దీన్ని స్టాండ్ చేసి భరతనాట్యం చేయగలుగుతారు. మీరు ఒక్కసారి లేబట్టండి, మిక్స్ నేనేం పడగొట్టును, కానీ ఇది చాలా బరువు ఉంది, చాలా అంటే చాలా బరువు ఉంది. ఇది ఎంత ఉంటుందండి? అంటే వెయిట్ ప్రకారంగా అంటున్నారా, ప్రైజింగ్ అంటున్నారా? వెయిట్ ప్రకారంగా నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు మేము అంత అబ్జర్వ్ చేయలేదు. మినిమం ఒక 5 to 10 kgs ఉంటుంది కావచ్చు. 5 అయితే ఈజీ లిఫ్ట్ చేయొచ్చు, ఈజీగా మేబీ 10 ఉంటుందేమో. 150 kgsని అంటే భరతనాట్యం డాన్స్ చేసేటప్పుడు, క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు దానిపైన ఎక్కి డాన్స్ చేశారు కాబట్టి 150 kgs వరకు అది లిఫ్ట్ చేయగలదు. అంటే మనం 150 kgs పర్సన్ కూడా ఇక్కడ కంఫర్టబుల్గా డాన్స్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఎంత ప్రైస్ ఎంత ఉంటుందండి? డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేము ప్రైసింగ్ ఎందుకు చెప్పాలంటే బేసిక్గా కస్టమైజేషన్ డిఫర్స్ ఉంటుంది. అంటే ఇది పెద్ద పాట్, చిన్న పాట్ కావాలి, అండ్ వాళ్ళకి కలర్ కావాలి, వితౌట్ కలర్ ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట. అంటే మిగతా వాటికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు మనం మామూలు పాట్స్ పైన అయితే నిల్చొని చేయలేము, దీనిపైన చేయగలము. సో ఇది ఎందుకు ఉంటుందంటే దీంట్లో మీకు చూడడానికి ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, వేరే పాట్లో మీకు ఇంత థిక్నెస్ ఉండదు.
ఈ థిక్నెస్ ఎందుకు పెడతామంటే ఒక పర్సన్ ప్రాపర్గా నిలబడి పాట్ అనేది క్రాక్ కాకుండా స్ట్రెంతబుల్గా ఉండడానికి పెడతాం. సో మీకు అందుకే ఈ వెయిట్ ఉంటుంది. మీరు వేరే పాట్ మీరు లిఫ్ట్ చేసా ఇంత వెయిట్ అనిపించదు, ఎందుకంటే మేము థిక్నెస్ ఎక్కువ పెడతాం పాట్ డాన్స్ పర్పస్ కాబట్టి. ఓకే, వంశీ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే పాట్ మేకింగ్ ఎలా ఉంటుంది, మట్టి ఎలా తయారు చేస్తారు అని? సో బేసిక్గా మీకు రా మట్టి ఉంటుంది, చూపిస్తాను. రా మట్టి తర్వాత రాని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత దాని డ్రైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి. మీ ఫర్దర్ నేను మీకు ప్రొసీజర్స్ అనేది చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూదురు కానీ రండి. పాటరీ మేకింగ్ దగ్గరికి వచ్చేసాము. మట్టి ఎలా తయారు చేస్తారు అనేది వంశీ గారు మనకు చూపిస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు తయారు చేస్తున్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది చూస్తూ ఉంటేనే. జల్లెడ లాంటిది పెట్టారు. సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికలీ మీకు ఇక్కడ క్లే ఇక్కడ ఒక టబ్లో వేసి దాంట్లో వాటర్ వేస్తారు. వాటర్ పోసిన తర్వాత కొన్ని మినిట్స్ అవర్స్ వరకు దాన్ని సింక్ దానికి టైం తీసుకుంటారు. సింక్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేస్తారు. సో దట్ క్లే అనేది వాటర్లో మిక్స్ అయితే సో దట్ ఇంప్యూరిటీస్, మనం ఫిల్టర్ ఉంది కదా అక్కడ ఫిల్టర్ ఉంది, అది ఆ ఫిల్టర్లో వేసేటప్పుడు ఇంప్యూరిటీస్ అనేది ఆ ఫిల్టర్లో పడిపోయి ఫైన్ క్లే అంటే ఫైన్ వాటర్ ఏదైతే దాంట్లో ఉంటుందో డంప్ అవుతుంది. సో అక్కడ మీరు కింద చూస్తే కింద ఏముండదు అనమాట, బేస్ ఉండదు, ఏది ఉండదు. సో అర్త్ అనేది కింద వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మీకు బుడిది ఉంటుంది. బుడిది వల్ల ఏంటంటే వాటర్ కింద అబ్జర్వ్ అవుతుంది కానీ క్లే అనేది స్టిక్ కాదనమాట. సో ఈ బూడిది ఏం చేస్తుందంటే మనకి లైక్ ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది. సో దట్ వాటర్ కిందికి వెళ్తుంది, క్లే అక్కడనే ఉంటుంది అనమాట. సో ఇది కావడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది అనమాట. సో మీకు డే మొత్తం కంప్లీట్ గా వర్క్ చేస్తే ఇది ఈ పౌండ్ అనేది ఫుల్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ పౌండ్ ఉన్నది కదండి, ఇది చూసుకుంటే గనక వీళ్ళు ఇది కలుపుతున్నారు కదా, ఈ లిక్విడ్ లాగా ఉన్నదాన్ని ఇందులో వేసి కలుపుతూ ఉంటే కింద మనకి పడిపోతూ ఉంటుంది. ఈ పాండ్ అనేది ఫిల్ కావడానికి 1 డే పడుతుందంట. అండ్ ఆ బూడిద అనేది మనకి ఒక లేయర్ లాగా వర్క్ అవుతుంది, ఫిల్టర్ ఆఫ్ లేయర్. ఓకే. వంశీ గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? సో మీరు అక్కడ ఇంతకుముందు చూసినట్టు వాళ్ళు ఎట్లయితే చేశారో అది చేసిన తర్వాత కంప్లీట్గా మన్నీలా ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు మట్టి ప్యూర్ రిఫైన్డ్ అయిపోయింది. అండ్ మీకు ఇక్కడ చూడండి ఇది వేస్ట్ క్లే అనమాట. వేస్ట్ దాంట్లో వచ్చిన రూట్స్ మీకు ఎట్లయినా ఎక్స్ప్లెయిన్ చేస్తానో రూట్స్ స్టోన్స్ చాలా ఉంటాయి అనమాట. ఇలా వేస్ట్ క్లే అనేది పక్కకు తీస్తుంది. అండ్ ఇది కూడా దాని లోపల వచ్చే శాండ్ ఇది. సో ఈ శాండ్ ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత ఫైన్ క్లే అక్కడ ఉంటుంది. సో మీకు ఇక్కడ వాటర్ ఉంటుంది పైన, యాక్చువల్లీ లేయర్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. ఆ వాటర్ అనేది కింద సింక్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది వాటరీ ఉండదు, జస్ట్ క్లే లా ఉంటుంది. సో బేసిక్గా ఒక లేయర్ ఆఫ్ పైన ఒక వాటర్ లేయర్ ఉంటుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక టబ్ ఆర్ సంథింగ్ పెట్టి ఆ వాటర్ని మాన్యువల్గా తీసేస్తాం. పోస్ట్ దట్ దాని ఇంకా న్యాచురల్ ప్రాసెస్లో కింది నుండి వాటర్ అనేది డ్రై అవుతుంది. ఓకే, సో ఇది ఎన్ని రోజులు ఉంటుందండి ఇలా నానబెట్టి? సో బేసిక్గా మీకు 1 వీక్ పడుతుందండి. వాళ్ళు 1 వీక్ వాళ్ళు అలా పోసిన తర్వాత 1 వీక్ మీరు ఇలానే ఉంటుంది. పోస్ట్ ఇది కంప్లీట్గా కూడా డ్రై కాలేదు. ఓకే, అది 1 వీక్ అంటే అది పోసిన తర్వాత ఎన్ని డేస్కి ఇక్కడికి తీసుకొస్తారు? అది అక్కడ చేశారు, ఇక్కడ కూడా అలానే సిమిలర్ ప్రాసెస్ లో చేస్తారనమాట. సో అక్కడ చేస్తున్నారు, ఇక్కడ అయిపోయింది అనమాట. సో అది మనం మూవ్ చేయడానికి ఉంటుంది అనమాట. క్లే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇంకా డ్రై కావడానికి మనము మట్టి ఉండేది దగ్గర, అంటే లైక్ మీకు సిమెంట్ ఉండొద్దు ఏముండొద్దు, మళ్ళీ వాటర్ న్యాచురల్ వే ఆఫ్ అబ్జర్ప్షన్ కి ఉండాలి కాబట్టి మళ్ళీ ఇంకొక ఫ్లోర్ మీద వేసి దాన్ని డ్రై కావడానికి చూస్తాం. సో దానికి ఇంకా 2 days. సో కంప్లీట్ గా 10 days పడుతుంది ఒక క్లే తయారు కావడానికి. ప్రాపర్ గా మనకి ఒక కుండ చేయడానికి క్లే తయారు కావడానికి 10 రోజులు పడుతుంది. 10 రోజుల టైం పడుతుంది ప్రాపర్ గా రావడానికి. ఓకే, నా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? సో నెక్స్ట్ మీరు పౌండ్ చూసారు, పౌండ్ లో క్లే అనేది డ్రై అవుతుంది. బట్ పోస్ట్ కంప్లీట్ గా డ్రై కావాలంటే ఇలా మనం ఆరబెట్టాలన్నమాట. ఇలా 2 days ఆరబెడితే మనకి క్లే అనేది కంప్లీట్ గా డ్రై అవుతుంది. ఆ డ్రై క్లేని మనం వాడడానికి ఉంటుంది, అంటే మనం రెడీ టు యూజ్ అనేలాగా. రెడీ టు యూజ్ అన్నమాట. ఓకే, సో మనకి ఫస్ట్ మట్టి అక్కడ ఆరబెట్టిన తర్వాత ఒక
ఒకసారి దాన్ని మెత్తగా చేసుకోవడానికి ఈ మిషన్లో వేస్తారనమాట. ఇంతకుముందు ఒక మిషన్ చూసారు కదా, అక్కడ మట్టి మెత్తగా చేస్తుంది ఆ మిషన్. ఒకప్పుడు అయితే కాళ్ళతో తొక్కేవారు మట్టిని మెత్తగా చేసేందుకు, దాదాపు గంట సమయం పట్టేది. ఇప్పుడు మెషిన్ వచ్చింది, టైం మారింది కాబట్టి ఫెసిలిటీస్ వచ్చాయి. సో ఆ మిషన్లో కొంచెం మెత్తగా చేసి మనకి పాటరీ మేకింగ్కి తీస్తారు. సో చాలా కష్టం కదండి. ఒక్కవేళ అంటే ఇది మనకి ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే మన చేతి కదలికలు కూడా ఎలా ఉండాలండి? మొత్తం చేతుల మీద అంతా చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేటెడ్గా చేస్తూ ఉండాలి. మనకి ఎలాంటి షేప్ రావాలి, ఎంత సైజ్ కావాలి, అది మనకి మొత్తం ఈవెన్గా రావడానికి, సమాంతరంగా రావడానికి, స్మూత్నెస్. ఓకే. ఇక్కడ చూసారా అసలు మీరు, ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది. ఫ్లవర్ వాజ్ అనగానే మనకు కావాల్సినంత మనం డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? నేను 20 years. 20 years. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత స్మూత్గా ఈజీగా వచ్చేసింది. ఈజీగా మన చేతిలోకి ఫ్లవర్ వాజ్ వచ్చిందనేసి నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇంతకుముందే ప్రాసెస్ చూశాను కాబట్టి ఎంత కష్టం ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి. మనం మార్కెట్లో ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు 100 అని చెప్తే 50కి ఇవ్వండి, 20కి ఇవ్వండి అనేసి బేరాలు ఆడుతూ ఉంటాము. కానీ దానిపైన ఎంత కష్టం ఉంటుంది, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది అనేది మనకు తెలియదు. ఒక్కసారి ఇలా వచ్చి చూస్తే తప్ప ఎంత కష్టం ఉంటుంది అనేది మనకు అర్థం కాదు. వంశీ గారు, ఇప్పుడు మట్టి నానబెట్టడం అయిపోయింది. 10 రోజుల తర్వాత మనం కుండ తయారు చేస్తామండి. సో మనకి ప్రాపర్గా రిఫైన్డ్ క్లే అయిన తర్వాత, సో డ్రైయింగ్ ప్రాసెస్ అన్ని 10 days తర్వాత మనం అనేది వీల్ మీద క్లే పాట్స్ చేస్తాం. సో పాట్స్ చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ పాట్, అంటే మనకి ఒక పాట్ అనేది 3 days డ్రై అవుతుంది, ఒక పాట్ అనేది 1 month డ్రై పడుతుంది. అంటే మీరు పెద్ద పాట్ చూసారు కదా, అది డ్రై కావడానికి 1 month టైం పడుతుంది. అండ్ 3 to 1 month అనేది పీరియడ్ ఆఫ్ టైం అది అనమాట. సో పోస్ట్ డ్రై కంప్లీట్గా పాట్ డ్రై అయింది అనుకున్నప్పుడు మనం ఇక్కడ వస్తాం అనమాట. ఇది ఫైరింగ్ యూనిట్ అనమాట. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ ఫైరింగ్ అనమాట, బట్టి. సో మీకు ఇక్కడ ఒక లేయర్ ఆఫ్ కుండలే, కాల్చిన కుండలే, వేస్ట్ అయిన కుండలు అనేది ఒక లేయర్గా అరేంజ్ చేసి దానిపైన పాట్స్ పెట్టి ఫైరింగ్ చేస్తాం. మీరు చూసారనుకో, ఇవన్నీ పాట్స్ అనేవి చాలా ఫైర్ అయిపోయి చాలా కాలినందుకు అలా కలర్ ఉంది అండ్ అవుట్డేటెడ్గా ఉంది. సో మీకు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే, లైక్ ఈ రిపీటెడ్గా ఒక 100 times 200 times ఈ పాట్స్ని మనము వాడి చేస్తాం అనమాట. ఓకే. సో ఫైనల్గా అవుట్పుట్ ఇదన్నమాట. ఇక్కడ ఫైరింగ్ అయిన తర్వాత రెడ్ కలర్గా పాట్ వస్తుంది మీకు అవుట్పుట్. ఓకే. సో మనం బయట చూసిన కుండలన్నీ రెడ్ కలర్లో ఉన్నవి ఈ ప్రాసెస్ తర్వాత వచ్చేవి. ఓకే. మరి బ్లాక్ కలర్లో ఉండేవి ఏంటంటే? బ్లాక్ కలర్ అంటే బేసిక్గా 2 ways ఉంటాయండి బ్లాక్ కలర్ రావడానికి. సో యాక్చువల్లీ న్యాచురల్గా 2 ways అనమాట. ఒకటి, ఓల్డెన్ టైమ్స్లో బ్లాక్ రావడానికి పీపుల్ యూస్ టు, మనకి టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ని కాల్చి బ్లాక్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ న్యాచురల్ కంప్లీట్లీ. మేము ఒక టైంలో ఆపేసాం, ఎందుకంటే మనకి పోస్ట్ అవేర్నెస్ వచ్చింది, లైక్ టైర్స్ తోటి కాలుస్తే ఇట్స్ హెల్దీ కాదు అని చెప్పి. సో మనము టైర్స్ లేకుండా చేస్తాము. సో నెక్స్ట్ ఎలా అంటే, న్యాచురల్గా రావాలి అంటే ఫైర్ చేసిన తర్వాత బ్లాక్ ఏదైతే పాట్ ఉంటుందో మళ్ళీ ఫైర్ చేస్తాం. మళ్ళీ ఫైర్ చేయడం వలన ఏంటంటే పాట్స్ అనేవి బ్లాక్ కలర్లో అవుతుంది. ఓకే. సో దానికి ఒక ప్రొసీజర్ ఆఫ్ ఫైరింగ్ ఉంటుంది బ్లాక్ కలర్ అయిపోతుంది. యా. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే దానికి పెయింట్ వేస్తారు. సో న్యాచురల్ ప్రొసీజర్స్ మాత్రం 2, బ్లాక్ టైర్స్ అండ్ డబల్ ఫైర్. అండ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, బేసిక్గా మనం ఒక పాట్ చేస్తే, ఒక 10 పాట్స్ చేస్తాం అనుకో, మనకి అవుట్పుట్ అనేది 10 రాకపోవచ్చు, మీకు 2 అయినా రావచ్చు, 1 అయినా రావచ్చు. అది లైక్ మీకు ఇక్కడ మేకింగ్ ప్రాసెస్లో డ్యామేజ్ కావచ్చు, డ్రైయింగ్ ప్రాసెస్లో డ్యామేజ్ కావచ్చు, వెదర్ ఒకసారి హెల్ప్ చేయకపోవచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఎక్కువ ఎండ్ ఉండడం వలన క్రాక్స్ వస్తాయి. అండ్ మీకు రెయినీ సీజన్లో చాలా కాషియస్గా ఉండాలి. నాకు మీరు చెప్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, మనకి ఫార్మింగ్ పొలం చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా ఎన్ని చేసినా కూడా కొన్ని మన చేతుల్లో ఉండవు అంటారు కదా, ఇప్పుడు ఈ వర్క్ చూస్తే కూడా నాకు అలానే అనిపిస్తుంది. సో ఎండ్ మనకు 10 చేస్తే 10 చేతుకు రావు. ఓకే. యు కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దట్. యా.
ఓకే. ఈవెన్ మీకు 10 రావచ్చు, ఈవెన్ మీకు 1 రావచ్చు. ఓకే. సో ఫైరింగ్ టైంలో కూడా డ్యామేజ్ అవుతుంది. సో వీఆర్ నాట్ అష్యూర్డ్ దట్ మనం ఒక పాట్ చేస్తే ఒకటి కంప్లీట్గా అన్నీ వస్తాయని లేదు. ఓకే. సో ఇదండి ఈరోజు పాట్ మేకింగ్ స్టోరీ అన్నమాట. ఒక కుండ వెనకాల ఇంత కష్టం ఉంటుందా, ఇంత కథ ఉంటుందా అనేది తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ స్టోరీస్ కోసం మన సాక్షి ఫ్యామిలీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ హారిక సైనింగ్ ఆఫ్.